ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. తినే కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉండే పాతకాలం నాటి ఆరోగ్యకరమైన స్వీటు. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు సగ్గుబియ్యం వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకొని మూత మూసుకొని 1 గంట సేపు నానబెట్టుకోండి. సగ్గుబియ్యాన్ని నానబెట్టి చేసుకోవడం వల్ల పాయసం త్వరగా అవుతుంది. మూత తీసి నానబెట్టుకున్న వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు బాండీలో పోసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని బాండీలో వేసుకొని మూత మూసుకొని మూత తీసి గరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. లేదంటే సగ్గుబియ్యం అడుగంటుతాయి కాబట్టి గరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోండి. అక్క ఇవి ఉడికినది లేనిది ఎలా తెలుస్తుంది అని అంటే ఇవి ట్రాన్స్పరెంట్గా అయినట్లయితే ఉడికినట్లు. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు పోసుకొని గరిటెతో అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా మరొక నిమిషం పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఉడికించుకొని వేడిగా ఉన్నప్పుడు ఇది పల్చగా అనిపిస్తుంది, చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇలా తయారు చేసుకున్న సగ్గుబియ్యం పాయసంలోకి పోపు గరిటె పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు పలుకులు, బాదాం పలుకులు, కిస్మిస్లు అన్నీ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని ఇలా తయారు చేసుకున్న దీన్ని పాయసంలో వేసుకొని కలుపుకోండి. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.